ఓం అస్మద్గురుభ్యో నమః. అనాఘ్రాతావద్యం బహుగుణపరీణాహి మనసోదుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిసేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే. శ్రీ శ్రీనివాస కులదైవతం నః శ్రీ శ్రీనివాస పరదైవతం నః శ్రీ శ్రీనివాస పరమం ధనం నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః. ఓం నమో వెంకటేశాయ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, నూతన ఆంగ్ల సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. ఏడుకొండలవాడి కృపా కటాక్షములతో మనందరము క్షేమంగా ఉండాలని ఈ సంవత్సరము కూడా క్యాలెండర్ సంవత్సరం అయినా కొత్త సంవత్సరము అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అభివృద్ధి జరగాలని, ఆచార్య కృపా కటాక్షం నిండుగా మెండుగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. 30 రోజుల వ్రతంలో 15 రోజులు పూర్తి చేసుకున్నాం. ఇవాళ 16వ రోజు. పూర్వభాగం పూర్తయింది, మరి ఒక భాగం మిగిలి ఉన్నది. అందుకని అమ్మ ఏం చేసింది? ఇన్ని రోజులు గోదాదేవి ఈ వ్రతాన్ని, తిరుప్పావై వ్రతం అనే వ్రతాన్ని మన అందరికీ తెలియజేయడానికి ముందు తాను ఆచరించిందండి. తాను ఆచరించి అందరితో కలిసి చేసుకోవలసినటువంటి వ్రతం ఇది అని, అందరూ రావాలి అని ఒక 10 మంది తగ్గితే ఆ 10 మంది గోపికలను కూడా తోలుకొని వచ్చి, అంటే భాగవతోత్తములను ముందుంచుకొని ఆలయానికి వెళ్ళవలెను అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి భాగవతోత్తములైనటువంటి గోపికలందరినీ మేలుకొల్పి తాను ఈరోజు పెరుమాళ్ళ సన్నిధికి విచ్చేసింది. నందగోపుని భవనము దగ్గరికి విచ్చేశారు గోదాదేవి, గోపికలు అందరూ. నందగోపుని భవనం అంటే చిన్నగా ఉంటుందా? చాలా పెద్దది. ఆ భవనానికి ఒకటి మామూలుగా ఇంటికి ఒక, ఇప్పుడు మనకే ఉంటున్నాయి కదా, మామూలుగా చూస్తే ఇంటికి ఒక ద్వారం ఉంటుంది, ప్రహారీ గోడకు ఒక ద్వారం ఉంటుంది. అలా 2 ద్వారాలు. ఆ 2 ద్వారాల దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకులను ముందు మేల్కొల్పుతున్నారు. మేల్కొల్పడం కాదు, వాళ్ళని అభ్యర్థిస్తున్నారు. ఇవాళ లోనికి పంపాలి కదా, వచ్చిన వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని పంపరు. అసలే కృష్ణ పరమాత్మ రేపల్లేకి వచ్చిన తర్వాత పటిష్టమైనటువంటి పహారా జరుగుతుంది. అందుకని ద్వారపాలకులు అడ్డగించారు. ఎవరమ్మా మీరంతా? ఒకళ్ళ ఇద్దరా అండి? ఎంతమంది వచ్చారు? లక్షల మంది. అందరూ మేము వెళ్ళిపోతాం కృష్ణుడి దగ్గరికి అంటే పంపిస్తారా? పంపలేదు. అది సంవాదం జరుగుతుంది ఇవాళ. ద్వారపాలకులకి, మన అమ్మ గోదాదేవికి, గోపికల బృందం అందరికీ కూడా అదే పాశురం, ఈనాటి పాశురం. నాయకనాయ నిండ్ర నందగోపనుడయ కోయిల్ కాప్పానే కొడి తోరణం తోరణవాసల్ కాప్పానే மணிக்கதவம் தாள திருவாய் ஆயர் சிரமைரோ முக்கு அரைப்பறை மாயன் மணிவண்ணன் நின்னலே வாய் நேரிந்தான் தூயோமாய் வந்தோம் துயிலடப்பாடுவான் வாயால் முன்னம் மாத்தாதே அம்மா నీ నేషనిలై కదవం నీకేలో రెంబావాయ్ అని చెప్పారు. నాయకనాయ నింద్ర అన్నారు. మనకు నాయకుడైనటువంటి వాడు అని చెప్తున్నారు. ఎవరు నాయకుడు? ముందుగా అసలు దేవాలయానికి వెళ్ళేటప్పుడు వెళ్ళవలసిన విధానం చెప్తారండి. ప్రతి దేవాలయానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటారు. తిరుమల వెళ్ళినా కూడా క్షేత్రపాలకుడు ఉంటాడండి. ఎవరు తిరుమలకి క్షేత్రపాలకుడు? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాతనే ప్రతి చోట క్షేత్రపాలకులు ఉంటారు. ఆ క్షేత్రపాలకుని మనకు కూడా ఆంజనేయ స్వామి ఉన్నారు. రాగానే ముందు నమస్కరించుకుంటున్నాము ఆంజనేయ స్వామికి. అక్కడ నమస్కరించుకొని ఆ తర్వాత మనము కోవెలకి ఇచ్చేయాలి. ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నమస్కరించుకొని ఆ తర్వాత వచ్చి ద్వారపాలకులను నమస్కరించాలి. ద్వారపాలకుల తర్వాత ధ్వజస్తంభం నుండి వస్తూ ఆళ్వారాదులను నమస్కరించుకోవాలి. ఆళ్వారాదులతో కలిసి అమ్మవారిని నమస్కరించుకోవాలి. అమ్మలు ఇద్దరిని నమస్కరించుకొని అప్పుడు స్వామి దర్శనం చేసుకోవాలి. ఇది క్రమం. ఈ క్రమాన్నంతా ఇప్పటి వరకు మనకు తెలియజేశారు. ఆచార్యుడని ముందుంచుకొని నడిచేదే అండి ఇవాళటి నుండి అంతా. ఆచార్య వైభవం తెలియజేస్తారు. నిన్నటి వరకు భాగవత వైభవం, భగవద్భక్తుల యొక్క వైభవం అండి. నిన్న ఆళ్వార్లని చెప్పుకున్నాం. నిన్న తిరుప్పాణి ఆళ్వార్, తిరుప్పాణి ఆళ్వార్లను నిన్న మేల్కొల్పారు.
తిరుప్పాణి ఆళ్వార్లు శ్రీరంగంలో వెంచేసి ఉండేటటువంటి మహాభక్తులు. ఒక పేదవారు, బుట్టలు అల్లేటటువంటి వంశములో ఉన్నవారు, వారు కోవెలకు వచ్చేవారు కాదు. కానీ రంగనాథుడు అంటే మహాభక్తి. అలా ఉన్నటువంటి వారిని ప్రతిరోజు కావేరి ఒడ్డున కూర్చొని పాటలు పాడుతూ ఉన్నారట. రంగనాథుని గురించినటువంటి కీర్తనలు, చిన్న తంబూరా ఉంటుంది కదా, దానిపైన పాడుకునేవారట. ఆ సమయంలో కావేరీ తీర్థం తీసుకొని వెళ్ళడానికి వచ్చారు ప్రధాన అర్చకులందరూ. ఆ సమయంలో కూడా వీరు ఎవరిని గమనించడం లేదు. భక్తిలో రంగనాథు యందు భక్తితో పాడుతూ ఉన్నారు. అందరూ జరగమన్నారు, ఆయన జరగలేదు. అప్పుడు రాళ్లతో కొట్టారటండి. జరుగుతావలేవు, పెద్దవాళ్ళు వస్తుంటే వాళ్ళు జరగాలి, అప్పుడు జరగలేదు. సరే, వీళ్ళందరూ రాళ్లతో కొడుతుంటే పక్కకు జరిగారట. ఆ తర్వాత తీర్థం తీసుకొని కోవెలకు వెళ్ళారు. రంగనాథుని దర్శిస్తే ఈ భక్తుడికి ఎక్కడైతే రాళ్ళు వేసి కొట్టారో రంగనాథుడి విగ్రహం నుండి రక్తం కారుతుంది. భక్తులు అక్కడ అర్చక స్వాములందరూ చూసి ఆశ్చర్యపోయారు, ప్రార్థన చేశారు. అప్పుడు అర్చక ముఖంగా రంగనాథుడి విషయం తెలియజేశాడు. అక్కడ ఉన్నటువంటి వాడు మహాభక్తుడు, నాకు ఆ వారిని తోలుకొని రావాల్సింది, ఆ తర్వాతనే మీరు చేసేటటువంటి ఉపచారాలు సమర్పించండి అని చెప్పారు. సరే, బయలుదేరి వెళ్ళారు. మళ్ళీ ఎవరిని వెళ్ళమన్నారు? ప్రధాన అర్చకులే వెళ్ళాలి. లోకసారంగముని అని వారు అక్కడ అర్చకులు, అప్పుడు వారే వెళ్ళాలి. వారి భుజాల మీదుగా కూర్చోబెట్టుకొని ఆ మహాత్ముడిని లోనికి తీసుకురావాలి. గొప్ప సంఘటన, భగవద్భక్తులకు పరమాత్మ ఇచ్చేటటువంటి గొప్ప గౌరవం. అప్పుడు వెళ్ళారు వీళ్ళందరూ. వెళితే ఆ భక్తుడు చూసి పారిపోతున్నాడు. ఎందుకంటే ఇందాక కొట్టారు కదండి, మళ్ళీ కొట్టడానికి వస్తున్నారేమో అని పారిపోతున్నాడట. కాదు బాబు, నేను శ్రీరంగనాథుడు తోలుకొని రమ్మన్నారు అందుకని అని మేళతాళాలతో వెళ్ళి సారంగముని అనేటటువంటి మహానుభావుడు భుజాల మీద కూర్చుండబెట్టుకొని తీసుకొని వచ్చాడు రంగనాథ స్వామి కోవెల్లోకి. మన శ్రీరంగం దర్శించినప్పుడు కోవెల ప్రధాన ద్వారం వెళ్ళగానే అక్కడికే రంగనాథుడు వచ్చి ఆ మహాభక్తుడిని ఆలింగనం చేసుకుంటాడండి. ఆ సన్నివేశం అక్కడ జరిగింది. అంత గొప్ప భక్తుడిని నిన్న మేల్కొల్పారు వారు. అలా ఒక అమరనాది పిల అనేటటువంటి ఒక 100 పాశురముల గ్రంథాన్ని రచించారు. రంగనాథుని చూడగానే పాడేశారు. అటువంటి వైభవము కలిగినటువంటి అమరనాది పిరాన్ అనేటటువంటివి ఒక 100 పాశురాలతోటి గ్రంథాన్ని రచించారు వారు తిరుప్పాణి ఆళ్వార్లు. వారి యొక్క వైశిష్ట్యం నిన్నటి పాశురం ద్వారా మనం చెప్పుకున్నాం. మొత్తం 10 మంది ఆళ్వార్ల నిద్ర మేలుకొనుకున్నాం. ఆ 10 మంది ఆళ్వార్లు ఎవరో కూడా మీకు అందరికీ తెలుసు. 10 + 2 12 మంది, 12 ఆళ్వార్లు. వాళ్ళందరి పేర్లు మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇవాళ జనవరి 1, రేపు 2, ఎల్లుండి 3. ఎందుకండి 1, 2, 3 చెప్తున్నారు అనుకోకండి, మీకు తెలుసు ఏమిటి 3వ తారీఖు విశేషం. 10 మంది ఆళ్వార్లు భూతం సరస్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. సరే, 10 మంది వచ్చారు. మరి మిగతా 2 ఎవరండి? 12 మంది ఆళ్వార్లు అనుకున్నాం కదా, 12 ఆళ్వార్లు. మరొకరు గోదాదేవి, మరొకరు నమ్మాళ్వార్లకి శిష్యులైనటువంటి ఎవరు? నమ్మాళ్వార్లకి శిష్యులు మధుర కవి ఆళ్వార్లు. మొత్తం కలిస్తే 12 మంది అవుతారు. వీరి యొక్క వైభవం అంతా ఆళ్వార్ల వైభవము నిన్నటి వరకు చెప్పుకున్నాం. అంటే మహాభక్తుల యొక్క వైభవం. ఈనాటి నుండి ఆచార్య వైభవం. ఆచార్యవాన్ పురుషో వేద అని తెలియజేశారండి. ఆచార్యుడు గలవాడే పరమాత్మను పొందగలుగుతాడు, పరమాత్మ దర్శనాన్ని పొందగలుగుతారు. అంటే వారికి ఆచార్య కృప ఉండాలి. అంటే సదాచార్యులను నిన్న చాలామంది వెళ్ళి మన కోవెల నుండి కూడా సమాశ్రయణాలు స్వీకరించినట్టున్నారు. నిన్న మన ఆచార్య వర్యులు అక్కడ ముచ్చింతలో ఇచ్చారు. అలాగా ఆచార్యుల నుండి పంచ సంస్కారాలు పొంది ఆచార్యులను పొందినటువంటి వారికే పరమాత్మ యొక్క విశేషమైనటువంటి కృపా కటాక్షాలు లభిస్తాయి. ఇది సందేహించవలసిన పని లేదని చెప్తారు. ఆచార్య హరిహి సాక్షాత్ చరరూపీ న సంశయ అన్నారు. నడిచేటటువంటి పరమాత్మ మన సమీపంలో ఎవరయ్యా అంటే మన ఆచార్యులు. నడుస్తూ మన కళ్ళ ముందర తిరిగేటటువంటి సాక్షాత్ పరమాత్మయే అని చెప్పారు, సాక్షాత్ హరిహి అని. ఈ విధంగా ఆచార్య వైభవం అంతా ఇవాళటి నుండి 15 రోజుల వరకు ఉంటుంది. ఆ ఆచార్యుడు చూపించేటటువంటి పరమాత్మ వైభవము
ఆచార్య వైభవము, మహాభక్తుల యొక్క వైభవము, భాగవతోత్తముల యొక్క వైభవము, వీళ్ళందరినీ తోడుకొని అందరితో ఎలా మసులుకుంటూ ఉండాలి, అదేవిధంగా మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గమును ఎలా తొలగించుకోవాలి, ఈర్ష్య అసూయ ద్వేషం మొదలైనవి తొలగించుకొని అహంకార మమకారములను తొలగించుకొని భగవత్ సన్నిధికి అప్పుడు వెళ్ళాలి అనే విషయాన్ని తెలియజేయడానికే తిరుప్పావై అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని అమ్మ మన కోసం అందించింది. దాంట్లో ముందుగా చెప్పినటువంటి విషయం ఏమిటి? శ్రవణం, తర్వాత మననం, ఆ తర్వాత ధ్యానం. ఇవి 3 ముఖ్యంగా తెలియజేశారు. శ్రవణం ఉండాలి, ఆ తర్వాత మననము ఉండాలి, ఆ తర్వాత ధ్యానము ఉండాలి. వీటి ద్వారా పరమాత్మను సులభంగా పొందగలరు. పరమాత్మను పొందాలి. పొందడానికే ఈ జీవాత్మ వెళ్ళవలసింది ఎక్కడికి? జీవాత్మకి ఈ ఆత్మకు ఒక సొంత ఇల్లు ఉందండి. ఫలానా ఊరు మా సొంత ఇల్లు అండి అని చెప్పుకుంటుంటాం. అట్లాగే జీవాత్మ కూడా ఒక సొంత ఇల్లు ఉంది. అదేమిటి? ఎక్కడి నుంచి వచ్చాడట జీవాత్మ? ఆత్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పరమాత్మ నుండే వచ్చాడు. అందుకని పరమాత్మ ఉండు స్థలమే మనకు సొంత ఇల్లు. అక్కడికి పోవడానికి తొందరపడాలి. ఆ ఊరు మా ఊరు, ఈ ఊరు మా ఊరు, ఇక్కడ భౌతికంగా మన సొంత ఊరేది? ఇప్పుడు ఈ జీవాత్మ యొక్క సొంత ఊరేది? పరమపదం పోవడానికి త్వరపడాలట. అంతే. దానికోసం త్వరపడండి అని చెప్పడానికే మనకు ఈ తిరుప్పావై. మరి అటు వెళ్ళడానికి దారి ఏది? అటు వెళ్ళడానికి ఏ ట్రైన్ ఎక్కాలి? అటు వెళ్ళడానికి ఏ ఏరోప్లేన్ ఎక్కాలి? ఎలా వెళితే దారి, ఎటువైపు దారి మన తెలియాలి కదా. అది చెప్పడం కోసం ఉండేటటువంటి వారు ఆచార్యులు. ఆచార్యులు ఏం చేస్తారండి? దారి చూపిస్తారండి. ఇటువైపు వెళ్ళాలండి, మా ఊరికి దారి ఈ 4 రోడ్ల కూడలి వచ్చింది, మా ఊరికి దారి ఇటువైపు వెళ్తే వస్తుందో అటు వస్తుందో ఇటు వస్తుందో మనకేం తెలియడం లేదు. అగమ్య గోచరం. 4 రోడ్ల కూడల్లో నిల్చున్నాం. ఏమండి ఇలా మేము వెళ్ళాలి, ఎటు వెళ్తే మా ఊరికి మేము చేరుకోగలుగుతాం? ఎవరినైనా అడుగుతాం కదా. అప్పుడు ఆచార్యుడు తెలియజేస్తాడట, ఇగో ఇటు వెళ్ళే ఈ దారే మీ దారి. అట్లా దారి చూపించి మనకు సహాయపడేటటువంటి మహానుభావులే ఆచార్యులు. అందుకనే ఆచార్యుడు కబీర్ దాస్ గారు కోవెలకు వెళ్ళారండి ఒకసారి. హిందీలో గొప్ప భక్తుడు వారేం చెప్పారు? వారు వెళితే వారి శిష్యుడు వచ్చాడండి. వారి గురువు గారు ఉన్నారు అక్కడ. సరే వెళ్ళి మొట్టమొదటి గురువుగారికి నమస్కారం చేశారట. భక్తులందరూ చూశారు. అయ్యయ్యో కోవెల కదండి ఇది, కోవెల్లో పరమాత్మ ఉన్నాడు అక్కడ, అందరికంటే పెద్దవాడు. పరమాత్మ అంటే పరంధాముడు కదా, శ్రీమన్నారాయణుడు. దేవుడి గుడిలో మరొకరికి నమస్కారం పెట్టడమా అండి అంటే కబీర్ దాస్ చెప్తాడు, గురు గోవింద్ దోవు ఖడే కాఖే లాగు పాయ్ బలిహారి గురు ఆపునే గోవింద్ దియే బతాయ్. ఏమండి మీరు గురువు గారికి ఎందుకు నమస్కారం? నాకు అసలు పరమాత్మ గురించి చెప్పినవాడే గురువు గారు, లేకపోతే తెలిసేవాడు. గురువు గారు లేకపోతే నాకు దేవుడు తెలియడు కదా, తెలిసేవాడు కాదు కదా. అందుకని ముందుగా ఆచార్యులకు నమస్కారం చేస్తాను అని నమస్కరించారట. అంత విశేషమైనటువంటి వారు, శ్రేష్టమైన వాళ్ళు ఆచార్యులు. వారి యొక్క విశేషాన్ని తెలుపుతూ గోదాదేవి అందరినీ భక్త బృందాన్ని కలుపుకొని ఆచార్యులను కూడా అర్చిస్తూ కోవెలకు వచ్చే విధానాన్ని మనకు తెలియజేశారు. వచ్చిన తర్వాత పరమాత్మను ఎలా సేవించాలి? వీళ్ళందరూ సేవించేటటువంటి పరమాత్మ ఎవరు? ఇప్పుడు పరమాత్మ ఉన్నాడా? ఎక్కడున్నాడండి? దేవుడు ఉన్నాడు అంటున్నారు. అన్ని కష్టాలే మనకు వినిపిస్తున్న ప్రశ్నలు. అర్చామూర్తిగా వచ్చాడు మొదటి 5 పాశ్రాలలోనే చెప్పుకున్నాం. అందుకనే మేల్కొనడం అంటే ఏంటి? ఈ మేల్కొనడం. ఇప్పుడు అర్థమైందా? మేల్కొనడం అంటే నిద్ర నుండి మేల్కొనడం కాదు, ఎప్పుడు అదే కాదు. మనం మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని పక్కకు పెడితే అప్పుడు జ్ఞానం అనే ప్రకాశాన్ని ఇస్తుంది. అది మనం చెప్పుకున్నటువంటిది. మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై ఆ యమునా నదీ తీరంలో విహరించడానికి విచ్చేసినటువంటి గోపాలకృష్ణుడే మన ముందు విగ్రహ రూపంగా ఉన్నాడు. కలియుగంలో నేను కృష్ణుడుగానో రాముడిగానో ఒక రూపముతో రాను, ఈ రూపముతోనే ఉంటాను. ఎందుకంటే గుళ్ళన్నీ కట్టి కోవెళ్ళన్నీ ఇంత వైభవంగా కట్టి అర్చనలు చేస్తున్నాం. మన కళ్ళెదుట ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు విగ్రహంగా ఉన్నాడు, అర్చా రూపంలో ఉన్నాడు. అర్చన చేస్తే మనకు మొక్కుకుంటే అన్ని మొక్కులు తీరుతున్నాయా లేదా? మరి ఉన్నాడా? ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడు? అప్పటి నుండి ఉన్నాడు. చెప్పుకుంటున్నాం 5 రూపాలలో ఉన్నాడు. పరస్వరూపం ఒకటి, ఆ తర్వాత పరస్వరూపం, తర్వాత
రూపాయలు చివరి రూపం అర్చారూపం అన్నీ లీక్ చేస్తున్నా నేను. అందుకని ఈ రూపంలో ఉన్నటువంటి పరమాత్మని అర్చారూపంలో పరమాత్మ పెద్ద విగ్రహంగా ఉండాల్సిన అవసరం లేదండి. ఎంత చిన్నగా ఉన్నా కూడా అందులో ఉంటాడు. మన ఇంట్లో ఉన్నటువంటి ఇంత చిన్న విగ్రహమే, మన ఇంట్లో ఎంత ఉంటుందండి, చిన్న చిన్న విగ్రహాలే ఉంటాయి. ఇంత చిన్న విగ్రహంలో దేవుడు ఉంటాడా అండి? పెద్దగా ఉండాలి. కానీ విక్రముడు అంత పెరిగినంత పెరగాలి. వామనమూర్తిగా వచ్చినవాడు మన కోవెల్లో పెరుమాళ్ళు ఉన్నంత మన ఇంట్లో ఉండాలంటే కష్టం అండి. ఎంత చిన్నగా ఉన్నా అందులో కూడా ఉంటాను. ఈ విషయం చెప్పడానికే ఒక భక్తుని ద్వారా చెప్పించాడు. ఆ భక్తుడు ఎవరు? ప్రహ్లాదుడు చెప్పాడు. ఇందు గలడు అందు లేడని సందేహమే వద్దు, ఎక్కడ ఎందెందు వెతకి చూసినా అందందే కలడు అని. అందుకని మన ఎదుటిగా ఉన్నటువంటి మన కోవెలలో ఉన్నటువంటి వడపెరుం కోయిలు ఉడయానని అప్పుడు అమ్మవారు ఉన్నటువంటి ఊరిలో శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర సాయిగా ఉన్నటువంటి స్వామి ఈనాడు మన కాలనీలో మన దగ్గర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా, శ్రీ వెంకటేశ్వర స్వామిగా, ఆపద మొక్కులవాడిగా, అనాథ రక్షకుడిగా, నంద గోపాలుడిగా, గోవిందుడుగా అతడే విచ్చేసి ఉన్నాడు. సహస్రనామములండి, ఒకటా రెండా పేర్లు. విశ్వం విష్ణు వషట్కార అనుకుంటూ చెప్పుకుంటూ పోతే ఒక 1000 నామాలు, 100 నామాలు కూడా కాదు, 1000 నామాలు కలిగినటువంటి స్వామి మన చెంత ఉన్నాడు. విచ్చేసి ఉన్నటువంటి పరమాత్మను దర్శించుకోవాలి. అందుకనే దర్శించుకోగానే మహానుభావులను పెద్దలను దర్శించుకోగానే నమస్కరించాలండి. మన చిన్నజీయర్ స్వామి వారు పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, రామానుజుల విగ్రహం. ఎలా ఉన్నాడని రామానుజులు? మహానుభావులు గొప్పవారు ఇలా కూర్చొని ఉండొచ్చు కదా, నమస్కార స్థితిలో ఉన్నారండి. అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉన్నారు. కానీ గర్వం ఎక్కడన్నా కనిపిస్తుందా? వారు అంత పెద్ద విగ్రహంలో కనిపించదు, నమస్కార స్థితిలో ఉంటారు. చూడగానే మనం ఇట్లా చూస్తాం చేతులు కట్టుకొని, కానీ ఎలా చూడాలట? మనకెదురుగా ఎవరన్నా చేతులు జోడించి నమస్కరిస్తుంటే మనం ఏం చేయాలండి? మళ్ళీ మనం చేతులు జోడిస్తాం. మామూలుగా మనతోటి వాళ్ళతోటే అలా ఉంటామే. మహానుభావులు మనకి భక్తి ప్రపత్తులను తెలియజేసి నాడు ఇప్పుడు మనము ఈ మాత్రమైన భక్తి కలిగి కోవెలకు వచ్చేటటువంటి కొంతమంది హిందువులు ఉన్నారు అంటే కారకులైనటువంటి మహానుభావులే. వాళ్ళు ఎవరు? మన భగవద్ రామానుజులు, ఆది శంకరాచార్యులు, మధ్వాచార్యులు అండి. వీరు ముగ్గురే. వారి వలననే భక్తి ప్రచారం ఇప్పటి వరకు జరుగుతుంది. అంత గొప్పవారు కనుకనే మన ఆచార్యులు అంత పెద్ద విగ్రహాన్ని పెట్టి మన కోసం చూపిస్తే మన ఊరికే నిల్చొని చూసి ఫోటోలు దిగి రావడం కాదు, నమస్కారం చేయాలి. మనస్ఫూర్తిగా నమస్కరించుకొని శిరస్సు వంచి అంజలి ఘటించి నమస్కరించుకోవాలని చెప్పడానికి పెద్దల యొక్క విగ్రహాలు పెద్దలు ఇలా ఉంటారట. అందుకని వారిని చూడగానే మనం నమస్కరిస్తామని. అలా నమస్కరిస్తే మనకు అనేక లాభాలు ఉన్నాయండి. ఎందుకండి? వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం? వీళ్ళకి నమస్కారం చేస్తే వాళ్ళనేదో గొప్ప అని నమస్కరిస్తున్నాం, వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు, ఎందుకు నమస్కరించడం అని మన భావన. కాదట, నమస్కరించడం వల్ల మనకే లాభాలు ఉన్నాయట. ఏం లాభాలు ఉన్నాయో తెలుసా అండి? అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్య యశో బలం చెప్పారండి. ఏమేం లభిస్తాయంటే మనిషికి కావాల్సినవి ఒక 4 విషయాలు ముఖ్యంగా అందరూ కోరుకునేవి. ఆయుష్ కావాలని కోరుకుంటారండి. అల్పాయుష్ కావాలని ఎవరు కోరరు కదా. ఆయుష్, విద్య, మన చక్కటి జ్ఞానం కావాలనుకుంటారు. ఆయుర్విద్య, యశస్సు అంటే కీర్తి, 10 మందిలో గొప్ప పేరు రావాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు. యశస్సు అంటే కీర్తి, ఆయుర్విద్య, యశో బలం, బలము ఉండాలి, శక్తి కావాలి. ఇవి 4 మనకి రావాలి అంటే అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః ప్రతినిత్యము పెద్దలకు నమస్కరిస్తూ ఉంటే చాలట వచ్చేస్తాయి. ఏవో పెద్ద గ్రంథాలు తెచ్చి ఇంటి నిండా పెట్టుకొని అవన్నీ చదవాలని కాదు. ముందుగా ఈ వినయ ప్రకటన అనేది రావాలి. 2 చేతులు జోడించి నమస్కరించుట. వీళ్ళకి ఎందుకంటే నమస్కారం చేయడము, ఆమె పెద్ద చిన్నజీయర్ స్వామి వారు కనిపిస్తేనే నమస్కరిస్తా, లేకపోతే లేదు కాదు. అందుకని పెద్దలకి మనకంటే వయసులో ఉన్న అందుకనే మనకు ఆచారం ఏం నేర్పించారండి? ఇంట్లో అమ్మకి నాన్నకి నమస్కారం చేయడం చెప్పారా? అమ్మమ్మ వస్తే ఎందుకు చేయాలి? లేదు. పెద్దమ్మ వస్తే ఎందుకు చేస్తున్నాం? మేనత్తలు వస్తే నమస్కారం చేస్తున్నామా? పాదాభివందనం చేస్తున్నాం. ఇవన్నీ మనకు అందుకనే నేర్పించారు. ఎందుకంటే మన ఈ మానవ దేహం యొక్క తత్వం ఏమిటి అంటే అహంకారం పెరిగిపోతూ ఉంటుందట. ఎప్పుడు తల వంచితే ఆ అహంకారం తగ్గుతూ ఉంటుందట. వంచే స్థితి రావాలని పెద్దలు కనబడగానే నమస్కారం చేసే పద్ధతి చెప్పారు మనకు. అందుకని నమః అనే పదంలో గొప్పతనం మనం చెప్పుకున్నాం. అంత విశేషమైనటువంటి పెద్దలను సేవిస్తూ ముందుకు వెళ్ళాలనే విషయాన్ని మనకి తెలియజేస్తూ గోదమ్మ తల్లి ఈనాడు ఈ పాశురానికి
16వ పాశ్రం వరకు మనల్ని తీసుకొని వచ్చారు. ఇంత చలిలో నాయహనాయ నింద్రనంద గోపనుడయ కోయిల్ కాపానే అంటున్నారు. అందుకని ఏమంటారు, గురువుగారు ఆచార్యులు ఎప్పుడు వెంట ఉండాలి. ఏ విద్య నేర్చుకున్నా కూడా ఎవరు ఉండాలంటారు? గురువు లేని విద్యను ఏమంటారు? ఖాళీలు పూరించు గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అందుకని గురువులను ముందుంచుకొని అన్ని విషయాల్లో మనం ముందు ఉండాలని ఈ తిరుప్పావైలో అమ్మ చెప్తూ ఉన్నారు. నాయక నింద్రనంద గోపనుడయ కోయిల్ కాపానే, నాయకుడైనటువంటి నందగోపుని యొక్క భవన రక్షకుడా అని సంబోధిస్తున్నారు. ఈ రేపలకంతా నాయకుడు అండి. ఆయన ఒక సామంతరాజు. ఎవరు? నందగోపుడు. ఆ నందగోపుడి యొక్క భవనానికి భవన రక్షణ చేసేటటువంటి భవన రక్ష పాలకుడా అని సంబోధన. అంటే ఎంత గొప్పనైనటువంటి స్థితి లభించిందట మన నందగోపుల వారికి. ఆనాడు దశరథ మహారాజు ఏమనుకున్నాడండి, కుమారుడైనటువంటి రామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తాను, నేను నిశ్చింతగా ఉండి రాముడు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే చూడాలని కోరికండి తండ్రికి ఏముంటుందండి, తన పిల్లలు ఆ వృద్ధిలోకి రావాలి, వాళ్ళు క్షేమంగా ఉంటే చూడాలని కోరిక ఉంటుంది తల్లిదండ్రులకి. అదే కోరికను వెలిబుచ్చి దశరథ మహారాజు ఒక చక్కటి ముహూర్తాన్ని ఏర్పాటు చేస్తే ఏం జరిగింది? రాముడికి పట్టాభిషేకం జరిగిందా? ఆ సమయానికి అరణ్యవాసం వెళ్ళవలసి వచ్చింది. ఆ విధంగా దశరథ మహారాజు రాముని యొక్క పట్టాభిషేకాన్ని చూడలేదు, ఆయన రాజ్య పరిపాలన అంతకన్నా చూడలేదు, బాధపడ్డాడు. మరి కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి కృష్ణుడు ఎవరికి జన్మించాడు? మధురలో, చెరసాలలో. దేవికి వసుదేవుడికి జన్మించిన వసుదేవుడికి ఆ భాగ్యం లభించలే, వెంటనే వచ్చి ఇక్కడున్నాడు. ఇప్పుడు ఈ నందుల వారికి ఆ భాగ్యం లభించింది. గొప్పనైనటువంటి కృష్ణుడిని రక్షించడానికి ఇంటి చుట్టూ వాళ్ళని కాపలాదారులను పెట్టుకున్నాడు. తాను బల్లెం పక్కన పెట్టుకున్నాడు. తాను కూడా బల్లెం పక్కన పెట్టుకొని రక్షిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మను. వీళ్ళందరూ ప్రార్థిస్తూ ఉన్నారు, నందగోపుని భవన రక్షకుడా, మేము కృష్ణ పరమాత్మ సన్నిధికి పరమాత్మ దర్శించుకోవడానికి వచ్చాం కనుక మమ్మల్ని లోనికి వెళ్ళడానికి అనుమతించవలసింది అని. కొడి తోరణ వాసల్ కాప అనే ఎలా ఉందట, ఆ ద్వారము జెండాతో అలరారుతుందట అండి. ఒక జెండా ఉందట. అందరింటికి జెండాలు ఉంటాయండి. ఇప్పుడు కూడా అందరూ పెట్టుకోవాలి అని మన హిందువులందరూ కూడా జెండాను స్థాపించుకుంటున్నారు. కొడి తోరణం అంటే జెండాతో ఉన్నటువంటి తోరణమును కాపాడుతున్న ద్వారపాలకుడా, అంటే క్షేత్రపాలకుని ముందు దర్శించుకొని ఇలా వచ్చి ఆ జెండా ఉన్నటువంటి ఇంటిని చూసి వచ్చారు మన వాళ్ళు. ఈ జెండాతో ఒప్పారుతున్నటువంటి పుష్పమాలలతో అలంకరించబడినటువంటి ద్వారపాలకుడా అని సంబోధన. మణి కదవం తాళ తిరువాయి అర్థిస్తున్నారు. అయ్యా స్వామి, ఈ ద్వారానికి అన్ని మణులతో కూర్చబడినటువంటి గడియలు ఉన్నాయి. మణి కదవం తాళ తిరువాయి, ఈ మణులతో ఉన్నటువంటి ద్వారాన్ని తెరవండి, మేము లోనికి వెళ్ళాలి అన్నారు. అంటే వాళ్ళు అంటున్నారు, ఎందుకమ్మా మీరు ఇంతమంది వచ్చారు, ఏం చేస్తారు, ఎందుకు వెళ్తారు అంటే, కృష్ణ పరమాత్మనే మమ్మల్ని రమ్మన్నాడు. దేనికోసం రమ్మన్నారండి? మాకు వ్రతానికి కావలసినటువంటి వస్తు సామాగ్రి అంతా ఇస్తానన్నాడు, అందులో ముఖ్యమైనది పరయ్య అనేది, అందుకని రమ్మన్నాడు. లేదు మేము మిమ్మల్ని పంపుతారా అండి? వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వహించాలి కదా, వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు, పంపలేదు. వీళ్ళు ప్రాధాయపడుతున్నారు. ఆయర్ శిరమేరో ముక్కు, ఎందుకమ్మో మేము పంపమండి ఆడపిల్లలని అన్నారట. ఆడపిల్లలమండి, మేము గొల్ల పిల్లలమండి, గోపికలమండి, మహాభక్తులమండి, మమ్మల్ని పంపించండి. ఆహాహా, ఆడపిల్లనే వచ్చిందండి. అప్పుడు ఒక అమ్మాయి బొమ్మలు అమ్ముకుంటా అని బొమ్మలు అని, ఎవరామె పూతన, బొమ్మలమ్మాయే కదా అని ఊరుకుంది యశోదమ్మ కూడా. బొమ్మ కావాలని దగ్గరికి వెళ్ళిన ఆ కృష్ణుడిని ఎత్తుకుంటే, పోనీలే పాపం పిల్లలంటే ఇష్టమని ఎవరికైనా ఇస్తారండి చిన్నపిల్లల్ని ఎత్తుకోమని, అలా ఎత్తుకుందేమో పాపం అనుకుంటే ఏం చేసిందండి, ఆడపిల్లనే, అందుకని మేము మిమ్మల్ని పంపం అన్నారు. ఆడపిల్లలకు కూడా భయపడుతున్నారు కృష్ణ పరమాత్మ కాలంలో. అరై పరై మాయన్ మణివಣ್ಣన్ నిన్నలేవాయ్ నేరిందాన్, అయ్యయ్యో మాకు నిన్ననే పరాయిస్తానన్నాడు కృష్ణుడు. ఆయన మళ్ళీ మాట మార్చడండి. ఒకసారి ఒక మాట చెప్పాడంటే ఆ మాట మీద నిల్చునేవాడు మా కృష్ణుడు, అందుకని మమ్మల్ని పంపవలసింది అని అభ్యర్థిస్తూ ఉన్నారు.
తూయోమాయ్ వందోం, మేము ఇలాంటి వాళ్ళం కాదు, పరిశుద్ధులమై వచ్చాం. మా మనసు నిండా ఎవరున్నారు? పరమాత్మయే తప్ప మరొకరు లేరు కదండి. వీళ్ళకి ఇన్ని రోజుల తర్వాత దర్శించుకోవాలి పరమాత్మని వచ్చిన వాళ్ళము. మాకు ఎటువంటి మనసులో ఏ భావం లేదంటే దురాలోచన లేదు. మేము పూతన లాంటి వాళ్ళం కాదు, శకటాసురుని లాంటి వాళ్ళం కాదు, ఒక రూపంలో వచ్చి మరొక పని చేయడానికి వచ్చిన వాళ్ళము కాదు అని చెప్తున్నారు. అయినా మేము మీకు తెలియదా? ఈ ఊర్లో ఉండేవాళ్ళమే కదా అంటున్నారు. ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు వాళ్ళకి తెలుసు కదండి. ద్వారపాలకులైనా ప్రతిరోజు చూసేవాళ్ళే కదా. ఈ గోపికలో ఈ గోపిక వాళ్ళమ్మ, ఈ గోపిక వీళ్ళమ్మ అని తెలుస్తుంది కదా. మేము తెలిసిన వాళ్ళమైనా ఇలా ఎందుకు అడుగుతున్నారండి అంటున్నారు. ఎంత తెలిసిన వాళ్ళైనా సరే అనుమానించక తప్పదు అని కృష్ణ పరమాత్మ కోసమని రాక్షసుల యొక్క బెడద ఎక్కువగా ఉందని వాళ్ళని అడ్డగించారు. తూయో మాయ్ వందోం తూయిలెడప్పాడువాన్, పరమాత్మను మేల్కొల్పాలని వచ్చామండి. నిద్రిస్తున్నటువంటి పరమాత్మను మేల్కొల్పాలి, మాకు కావలసినటువంటి వస్తు సామాగ్రిని మేము స్వీకరించాలి, వారి యొక్క కృప అనే కటాక్షం మనపై కురియాలి, మాపై కురియాలి. అందుకని వచ్చాము. మొట్టమొదటిసారే వచ్చాం కనుక వాయాల్ మున్నం మా అత్తాదేయమ్మ అంటున్నారు. అమ్మ అంటే ఓ స్వామి అని ఆ ద్వారపాలకుడిని వేడుకోవడం. స్వామి నీవు ముందుగానే ఒక పని ప్రారంభించేటప్పుడే ముందే వద్దు అని వ్యతిరేక పదాలు వస్తే ఎట్లా ఉంటుందండి మన మనస్సు కూడా. ఒక పని ప్రారంభించగానే వ్యతిరేక పదాలు పలుకొద్దు అట్లా అనకండి అంటాం కదా. అదే విధానాన్ని వీళ్ళు అంటున్నారు. మేము ఒక పని ప్రారంభించి రాగానే వద్దు, కూడదు, పంపము ఇట్లాంటి మాటలు అనకండి స్వామి, దయచేసి మమ్ములను లోపలికి పంపవలసింది. నీ నేష నిరైకవం నీకు. సరే, ఇంత బతిలాడిన తర్వాత వాళ్ళు ఏమన్నారట, సరే అమ్మ వెళ్ళండి అన్నారు. తలుపు తీసుకొని మీరే వెళ్ళండి అంటే, అమ్మమ్మో ఈ ద్వారాలు మామూలు ద్వారాలు కాదు, నీ నేష నిలైకవం ప్రేమపూర్ణమైనటువంటి ఈ తలుపులను మీరే తెరవండి. కృష్ణ పరమాత్మతో ప్రతిరోజు సంబంధం ఉన్న ద్వారాలు ఇవి, మీరే తెరవండి, మేము లోపలికి వెళ్తామన్నారు. గోపికలు ఈ విధంగా నందగోపుని భవనాన్ని చేరారు. భవన పాలకులను, ద్వారపాలకులను అభ్యర్థించారు. తలుపులు తెరుచుకున్నారు, లోనికి ప్రవేశించారు. ఇవాళటి పాశురము ద్వారా. సరే, వీళ్ళకి తెలిసిన వాళ్ళైనా సరే పేరు పెట్టి పిలిచారా అండి? ద్వారపాలకుడు అని అంటున్నారు కానీ వాళ్ళకి ఆ ఊరి వాళ్ళే కదా, పేరు తెలిసే ఉంటుంది. ఏదో రామయ్యో భూమయ్యో ఏదో ఒక పేరే ఉంటుంది కదా, అనొచ్చు కదా. వాళ్ళు అనలేదండి. అంటే ఎదుటి మనిషిని గౌరవించుట అనేటటువంటి లక్షణాన్ని మనకు అమ్మ తెలియజేస్తూ ఉంటుంది. నాయకుడైనటువంటి నందగోపుడు గనక అతన్ని గౌరవించడము, వాళ్ళ ద్వారపాలకులు గనక కృష్ణ పరమాత్మను రక్షించే వాళ్ళు కనుక అందరినీ గౌరవిస్తూ మాట్లాడినటువంటి మహానుభావుల యొక్క మాట తీరు మనకి తెలియజేస్తారు. ఇందులో మనకేం చెప్తున్నారంటే నందగోపుడే ఆచార్యుడు అండి. ఇక్కడ ఆచార్యుడు ఎవరు మరి అంటే ప్రతి పాశురంలో అంతరార్థంగా విశేషం ఉంటుంది. ఈ పాశురంలో నందగోపుడు ఆచార్యుడు. పరమాత్మ ఆచార్యుడు చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉంటాడటండి. ఆచార్యుడికి పరతంత్రుడై పరమాత్మ ఉంటాడు. నందగోపుడేమో ఆచార్యుడు అంటే నడిపించేవాడు, గమ్యాన్ని చేర్చేవాడు. పరమాత్మ అయినా కూడా ఆ పరమాత్మ ఒక అధీనంలో ఉంటాడట, నందగోపుని ఆధీనంలో. అందుకనే రేపల్లెకి వచ్చాడండి. పరంపదంలో ఈ సౌకర్యం లేదు పరమాత్మకి, ఉందా? తనే నియంత, తనే గొప్ప శ్రేష్ఠుడు, ఆయన చెప్పినట్టుగా ఉండాలి, కూర్చోవాలి, అన్నీ జరిగిపోతుంటాయి. అది నచ్చలేదట. ఒక్కరి దగ్గర చేరి వారి దగ్గర పరతంత్రుడుగా ఉండాలి. అక్కడ స్వతంత్రుడు పరమాత్మ, పరమపదంలో స్వతంత్రుడు. ఇక్కడ పరతంత్రతను కోరి వచ్చినటువంటి వాడు తల్లి తండ్రి వాళ్ళ చేతిలో ఉంటున్నాడు. అందుకని ఈ విధానాన్ని తెలియజేస్తూ పరమాత్మ సన్నిధిలో ఉండి వీళ్ళందరూ ఆనందంగా పరమాత్మ సన్నిధికి ఇప్పుడు వెళ్ళారు. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆ నందగోపుడు కూడా ఎలాంటి వాడట అంటే ఆనందించేటటువంటి వాడట. ఎవరిని చూసి ఆనందిస్తూ ఉంటాడు? గోపాలుడిని చూసి తన కుమారుడిని చూసి ఆనందిస్తూ ఉంటాడు. ఆనందించేవాడు. నంద అంటే ఆనందించేవాడు, గోపుడు అంటే పరమానందాన్ని అందరికీ పంచువాడు. ఆ ఆనందిస్తున్నటువంటి ఆనందాన్ని కాపాడేవాడు అని అర్థం.